గద్వాల జిల్లాలో భారీ సైబర్ మోసం బయటపడింది. ఫేస్బుక్ లో పరిచయమైన ఓ వ్యక్తిని నమ్మి తెలియని యాప్లో 8 లక్షలు పెట్టి మోసపోయానని వెంకటేష్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. గత కొంతకాలంగా ఫేస్బుక్ లో ప్రశాంతి అనే అమ్మాయితో వెంకటేష్ చాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో వెంకటేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని తెలుసుకున్న ప్రశాంతి గోల్డ్ బ్లాక్ చైన్ అనే యాప్లో డబ్బు పెడితే కొద్ది రోజుల్లోనే 20% లాభాలు వస్తాయని నమ్మబలికింది. ప్రశాంతి ట్రాప్లో చిక్కున్న వెంకటేష్ వరుసగా పెట్టుబడులు పెట్టాడు. యాప్లో 34 లక్షల లాభాలు చూపించడంతో డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా రాకపోవడంతో ప్రశాంతిని సంప్రదించాడు. డబ్బుకు ట్యాక్స్ కట్టాలని ఆమె చెప్పడంతో మరో 4,50,000 చెల్లించాడు. రోజులు గడుస్తున్న ప్రశాంతి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. లక్షల్లో డబ్బు పోవడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఇతనికి మళ్ళీ 4,50,000 రూపీస్ అతను అకౌంట్లో పంపించాడు. ఈ ఇన్వెస్ట్ దీంట్లోనే పెట్టిన తర్వాత ఆమె అక్కడి నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ ప్రశాంత్ అనే ఆమె తర్వాత ఆమెకు కాల్ చేస్తుంటే బ్లాక్ పెట్టడం జరిగింది. మెసేజ్ చాట్ చేస్తే బ్లాక్ పెట్టడం జరిగింది. ఇతను మోసపోయినామని చెప్పేసి మన శాంతినగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దీని మీద కేసు రిజిస్టర్ చేసినాము. ఇప్పుడు ఈ ప్రశాంతి ఫోన్ నెంబర్ ఆధారంగా ప్లస్ ఈ అకౌంట్ డీటెయిల్స్ ఏ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అనేది మొత్తం అంతా రిజిస్ట్రేషన్ లో వారు తీసుకొని వీళ్ళని ట్రేస్ అవుట్ అయితే చేస్తాము. ఇంకొకటి ముఖ్యమైన ఏంటంటే ఈ మధ్యన సైబర్ నగరాలు బాగా పెరుగుతున్నాయి. దయచేసి సైబర్ నగరాల్లో వాళ్ళ ఒలలో పడకండి. ఏది గుర్తు తెలియని అకౌంట్ అడిగింది యాప్స్ కానీ ట్రేడింగ్ యాప్స్ కానీ తెలియకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి. అమౌంట్ ఇన్వెస్ట్ చేసి అనవసరంగా మీ డబ్బులు పోగొట్టుకోకండి.